ముకుందమాల 16వ శ్లోకం. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయా అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయా హరేర్గస్యాంగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీం మూర్ధన్న మాధోక్షజం. ఓ నాలుక, కేశవుని గుణగణాలనే కీర్తించు. మనస, భగవంతుని నిరంతరము స్మరణ చెయ్యి. హస్తద్వయమా, శ్రీధరుని పూజించు. కర్ణద్వయమా, అచ్యుతుని కథలను విను. నయనములారా, శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని చూడండి. పాదద్వయమా, శ్రీహరి ఆలయానికి వెళ్ళు. నాసిక, ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు. శిరస, శ్రీమన్నారాయణుని నమస్కరి